చాలా బాధాకరమైన విషయం. జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిందని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మొత్తం మీద చేశారు. ముఖ్యంగా ఒక విప్లవ పార్టీ ముసుగులో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గం స్థానికులు వారం రోజుల నుంచి ఖమ్మం నియోజకవర్గంలోని వెలుగుమట్ల లోని 147, 148, 149 సర్వే నెంబర్లకు సంబంధించి అక్కడ ఇల్లేసులు ఒక నిరుపేదలు ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇది చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం. జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిందని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మంత్రుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒక విప్లవ పార్టీ ముసుగులో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గం చెందినటువంటి స్థానికులు కొంతమంది, అదే ప్రకారంగా ఖమ్మానికి చెందినటువంటి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అక్కడికి వారిని సమీకరించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని దళాలాగా వ్యవహరించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఈరోజు వాళ్ళ యొక్క దానికి కారణమైంది కూడా ఆ దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళారులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా గత ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వారి మీద తగు చర్యలు తీసుకుని కొంతమందిని కూడా వారి యొక్క ఆధీనంలోకి అంటే అరెస్ట్ చేశారని కూడా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి విచారణ జరగాలని, అదే ప్రకారంగా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఒకసారి వాళ్ళు మనసాక్షిని పట్టించుకోవాలి. 1983 నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు 1985లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన నాటి నుండి సుమారుగా ఈ రోజు వరకు 22-23 సంవత్సరాల పాటు మంత్రిగా ఉంటూ ఈ రోజు వరకు తన యొక్క రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల మీద, అదే ప్రకారంగా ఇటు పొంగుల సింహారెడ్డి గారి మీద, మంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు సత్తుపల్లిలో గెలిచిన తర్వాత కానివ్వండి, పాలేరులో గెలిచిన తర్వాత కానివ్వండి, ఖమ్మంలో గెలిచిన తర్వాత కానివ్వండి, వారు చేసిన ఒక అభివృద్ధిని ఈ 3 నియోజకవర్గాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి మీరందరూ కూడా మనస్సాక్షిని పట్టించుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ జీవితంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదల్ని మొత్తం గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిన ఒక ఘనత శ్రీ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇల్లు ఇప్పించిన ఘనతే ఉంది కానీ ఇల్లు యొక్క కూల్చిన ఘనత మాత్రం లేదన్న విషయాన్ని ఈ సమయంలో మీకు మనవి చేస్తా ఉన్నాం. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు నేను కానివ్వండి, దొడ్డాషా గారు కానివ్వండి, సత్యం గారు కానివ్వండి, ఇక్కడ హనుమంతరావు గారు కానివ్వండి, ఇక్కడ మీ అందరం మున్సిపల్ కౌన్సిల్స్గా ఉన్నాం ఖమ్మం మున్సిపాలిటీలో. ఆనాడు వారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నారు. ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి ఆనాడు మీ అందరం కోరినప్పుడు ఖమ్మం పక్కన ఉన్నటువంటి ధౌన్స్లాపురంలో, రామన్నపేటలో, దానవాయిగూడెంలో, అదే ప్రకారం రమణగుట్టలో, అదే ప్రకారంగా పాండురంగాపురంలో, బల్లెపల్లిలో, డిఆర్డీ ఆఫీస్ పక్కన యొక్క స్వర్ణగిరి కాలనీలో అందరికీ ఇల్లు ఇప్పించిన ఘనత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు యొక్క విషయాన్ని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక స్థలాలు ఇప్పించడమే కాకుండా ఇల్లు కూడా కట్టిన ఒక ఘనత కూడా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఈరోజు మీరందరూ కూడా యాజ్ ఏ జర్నలిస్టులుగా, ప్రెస్ రిపోర్టులుగా మీరు స్వయంగా మీరు చూడొచ్చు. మీరు ఈ ఇళ్ల స్థలాలు ఇప్పించినప్పుడు ఎవరన్నా దళారితనం వ్యవహరించారా? ఎవరి దగ్గర లబ్ధిదారు నుంచి ఎవరి నుంచి రూపాయలను కలెక్ట్ చేశారా? అటువంటి పరిస్థితి ఆనాడు లేదు, ఈనాడు లేదు. దానితో పాటు ఈ జిల్లాల యొక్క జరిగిన ఒక అభివృద్ధిని గట్ట మనం గట్ట పరిశీలించినట్టయితే ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అభివృద్ధి ఒక ఇళ్ల స్థలాలే కాదు, ఎక్కడైతే అభివృద్ధి గట్ట కావాలి గట్ట అనుకున్నట్టు ఆ పక్షంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయించిన ఒక ఘనత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇందాక నేను చెప్పిన ఒక ప్రాంతాల్లోనే కాకుండా అభివృద్ధి కావాలనుకున్న చోట లకారపు ట్యాంకు బండి ఉంది. ఇవాళ చాలా రోజు వేలాది మందికి అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వడం కాకుండా వాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆనాడు కూడా లకారం కట్ట మీద చాలా మంది ఇల్లు కూడా వేసుకొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లేసి వేరే తోట వాళ్ళకి స్థలాలు మొత్తం ఇప్పించిన గంట కూడా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. అదే ప్రకారంగా ఇవాళ మోడల్ మార్కెట్, తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఒక మోడల్ మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరినీ కూడా తీసేవించి కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పిన ఒక గంట కూడా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిది. అటువంటి వ్యక్తి పట్ల ఈరోజు కావాలని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక జిల్లా స్థాయిలో గట్ట మనం గట్ట చూసుకున్నట్టయితే
ఈ జిల్లాకి అత్యంతగా అభివృద్ధి చేసిన ప్రదాత ఎవరైనా గట్ట ఉన్నారంటే సర్దార్ శ్రీ జలగం వెంకటరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా. వారి తర్వాత లేకపోతే వారిని మించి ఈ జిల్లాలో అభివృద్ధి చేసిన పేరు ఏదైనా గట్ట ఉన్నది అని చెప్పేసి అంటే అది శ్రీ తుమ్మల నాగేశ్వర గారికి తెలుస్తున్న ఒక విషయాన్ని కూడా ఈ సమయంలో మనం చేస్తా ఉన్నాం. ఒకేమో బాధాకరమేది, కానీ దీంట్లో దళారులు ఎవరైతే వ్యవహరించారో ఆ దళాల యొక్క నమ్మి ఇటు నిరుపేదలు నష్టపోయారు. వారందరికీ తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉన్నది. అందుకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసిన యంత్రాంగానికి. దానిలో భాగంగా గత 4 రోజుల నుంచి 20 మంది ఎంఆర్ఓలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో స్థానికులు ఎవరు, స్థానికేతలు ఎవరు అని మొత్తం ఎంక్వైరీ మొత్తం చేయించేసిన సందర్భంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, నియోజకవర్గం చెందిన వాళ్ళు 180 మంది ఉన్నారని, ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు సుమారుగా 380 మంది ఉన్నారని, అదే ప్రకారం దాంట్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, కొంతమంది వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మొత్తం వస్తూ ఉన్నది. దాని మీద నిన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎవరైతే అర్హులైతే ఉన్నారో, ఎవరికైతే ఇంటి స్థలాలు గట్ట లేకపోతే వాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. అదే ప్రకారంగా ఒకవేళ వివిధ ప్రాంతాలలో ఆ సందర్భోచితంగా వీళ్ళు నమ్మారు, దళాలు నమ్మి వచ్చారు కాబట్టి ఒకవేళ వాళ్ళకి స్థలాలు ఉన్నా కూడా వేరే ప్రాంతాలు ఉన్నా కూడా తప్పనిసరిగా వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను సార్ శ్రీనివాస గారికి చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు మేము ఇంకోటి కూడా మేము కోరుతా ఉన్నాం, దళారులు ఎవరైతే ఈ యొక్క నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవడమే కాకుండా వాళ్ళు వసూలు చేసిన డబ్బులు కూడా మొత్తం కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఆనాడు ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. రోటీ కపడా మకాన్ అనే దాని మీద చేసుకుంటూ వస్తా ఉన్నది. దాటి నుండి బిగిన్ చేస్తే ఈ రోజు వరకు లక్షలాది మందికి కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఒక ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు పాలూరు నియోజకవర్గం గెలిచిన శ్రీ పొంగుల శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అదే ప్రాణంగా ఖమ్మం నుంచి గెలిచినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వర గారు కానివ్వండి, ఒకసారి మనం ఆలోచించుకోవాలి, విమర్శ చేయాలి. రాజకీయాల్లో విమర్శ అనేది చాలా అవసరం, ప్రజాస్వామ్యానికి పునాది. దానితో పాటు ఆ రాజకీయాల్లో విమర్శ చేసే ముందు సద్విమర్శలాగా ఉండాలి. సద్విమర్శలు కాకుండా ఏదో కావాలని చెప్పేసి బుద్ధ తల్లేద్దాంలే, ఆ బురద గట్ట వాళ్ళు కడుక్కుంటారులే గట్ట అనుకుంటే అది మంచి విధానం కాదు. తప్పనిసరిగా తగు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అంతేగాని ఏదో బురద తల్లాంలే, ఆ బురదలో వాళ్ళు మొత్తం వాడే కడుక్కుంటారు గట్ట అనుకుంటే మాత్రం ఆ బురదలోనే బొంద పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి విపక్షాలు విమర్శలు చేసే ముందు, లేకపోతే దీన్ని రాజకీయంగా వాడుకోవాలని గట్రా చూస్తే ఇది మంచి విధానం కాదు. ఇప్పటికే ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఇతర పార్టీలకి దళాలుగా వ్యవహరించే వారికి గతంలో చేసిన పార్టీలు ఏదైతే ఉన్నదో, ఎందుకంటే రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడి ఇంకా చాలా కూడా మాట్లాడవచ్చు మేము, కానీ వాళ్ళ యొక్క మనసాక్షికి వాళ్ళ యొక్క విద్యతకు వదిలేస్తున్నాం. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి మచ్చలేటువంటి ఒక వ్యక్తుల మీద నిందారోపణలు చేసే ముందు ఆ వ్యక్తులు ఏంటిది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటి కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. రాజకీయాలకు ఎవరు వచ్చారో, రాజకీయాలు అడ్డు పెట్టుకొని ఎవరు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, వందలాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, అదే ప్రకారంగా ప్రజల సమస్య పట్ల ఎవరు స్పందిస్తూ ఉన్నారు అని కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడుతూ కూడా బాగుంటుంది మనవి చేస్తూ, ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పనిసరిగా వారందరినీ ఐడెంటిఫై చేయడమే కాకుండా వారు నష్టపోయినటువంటి సొమ్మును కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా వారికి తప్పనిసరిగా ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడానికి తగు ప్రణాళిక, తగు అన్ని రకాల ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తాము.